ఓం విఘ్నేశ్వర నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కర్కాటక రాశికి చెందిన జాతకులకి జనవరి నెల 9వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కర్కాటక రాశికి చెందిన జాతకులు అంటే పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కర్కాటక రాశికి చెందిన జాతకులై ఉంటారు. అలాగే ఎవరి పేర్లు అయితే మొదటి అక్షరం హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కర్కాటక రాశికి చెందిన ఫలితాలని చూసుకోవచ్చు. మరి ఈ కర్కాటక రాశికి చెందిన జాతకులకి ఈ రోజున జనవరి 9వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున కొంచెం పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా లేకపోవడం అనేది జరుగుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ రాశికి చెందిన జాతకులకి ప్రతి దాంట్లో కూడా ఏదో ఒక రకమైన ఆందోళన కానీ, ఏదో ఒక రకమైన విచారం కానీ, ఏదో ఒక రకమైన బాధ కానీ ఉండడానికి అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సాధ్యమైనంత వరకు మీకు సానుకూల ఫలితాలు అనేవి అంతంత మాత్రంగానే ఉంటాయనే విషయాన్ని గమనించాలి. దానికి తోడు మీకు అనారోగ్య సమస్యలు కూడా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మీరు చేపట్టిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నీ కూడా మీకు సత్ఫలితాలను ఇవ్వకపోవటం, మీరు ఊహించినట్టుగా మీకు ఆశించినట్టుగా మీకు మంచి ఫలితాలను ఇవ్వకపోవడం వల్ల సహజంగానే మీకు ఆయా కార్యక్రమాల పట్ల కానీ భవిష్యత్తు పట్ల కానీ ఒక రకమైన నిరాసక్తత లేకపోతే వైరాగ్యం ఏర్పడటం జరుగుతుంది. దానివల్ల సోమరితనం కూడా పెరిగిపోతుంది, బద్ధకం కూడా పెరుగుతుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీ కార్యక్రమాలకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలైనా సరే మీకు ఒత్తిడితో కూరుకుని ఉండటం, అలాగే శ్రమ ఎక్కువగా కలగటం, టెన్షన్ పెరగటం, ఇలాంటివన్నీ జరగటం వల్ల మీరు మానసికంగా కొంచెం శారీరకంగా కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి కొంచెం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఈ రోజునంతా కూడా మీరు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది, ఎంత శాంతంగా ఉంటే అంత మంచిది. సాధ్యమైనంత వరకు మీరు ఈ ఘర్షణలకి గొడవలకి మీరు దూరంగా ఉండటం అనేది చాలా వరకు మేలు చేస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మీరు చేస్తున్న పనుల్లో ప్రతి పనుల్లో కూడా ఏదైనా సమస్యలు రావటం కానీ, ఇబ్బందులు రావటం కానీ, ఆటంకాలు రావటం కానీ ఇలాంటివన్నీ కూడా జరగటం వల్ల ఆటోమేటిక్గానే ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది, మానసికంగా ఆందోళన పడే అవకాశం ఉంటుందనే విషయాన్ని ఈ కర్కాటక రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకు ఖచ్చితంగా మరి ప్రతి విషయంలో కూడా మీకు ఏదో ఒక రకమైన బాధ, ఇబ్బంది, అలాగే మీ బంధువులు ఎవరైతే ఉన్నారో మీ బంధువులు, మీ కుటుంబ సభ్యులు అనారోగ్యాలు పాలవటం, వాళ్ళు ఆసుపత్రులు పాలవటం వల్ల వాళ్ళకి కొంచెం మానసికంగా ఇబ్బందులు కలగటం, లేకపోతే వ్యక్తిగతంగా మీరు ఆరోగ్యపరంగా ఇబ్బందులను ఎదుర్కోవటం, ఆరోగ్యపరంగా మీరు ఆసుపత్రులు పాలవటం, ఇలాంటివన్నీ కూడా జరగటం వల్ల మీరు కొంచెం మానసికంగా మీకు మానసికంగా ఆందోళన పెరగడానికి అవకాశాలు ఉన్నాయి, ఒత్తిడి పెరగడానికి అవకాశాలు ఉంటాయనే విషయాన్ని ఈ కర్కాటక రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి మీరు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా ఏ కార్యక్రమైనా సరే ఏదో ఒక రకమైన ఆటంకాలతో, ఇబ్బందులతో మిమ్మల్ని మనస్తాపానికి గురి చేస్తాయి. అలాగే విద్యార్థులు కూడా ఈరోజు చదువు మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది, చదువు మీద ఏకాగ్రత పెట్టాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఏకాగ్రత పెడదామని చదువుకుందామన్న ప్రతిసారి కూడా ఏదో ఒక రకమైన ఇబ్బంది, ఏదో ఒక రకమైన సమస్య రావడం వల్ల చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతారు. దానివల్ల విద్యలో మీరు అనుకున్న ఫలితాలను సాధించలేకపోతారు. దానివల్ల మానసికంగా కొంచెం గురిగిపోయే అవకాశాలు కూడా లేకపోలేదన్న విషయాన్ని ఈ కర్కాటక రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే సాధ్యమైనంత వరకు మీ యొక్క పార్ట్నర్స్తో కూడా మీరు చాలా వరకు సఖ్యతతో మెలగాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్అండర్స్టాండింగ్స్ అనేవి పనికిరావు. మీ పార్ట్నర్స్తో కానీ, మిమ్మల్ని ప్రేమించే వారితో కానీ మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, ఎంత ఓర్పు సహనాలతో ఉంటే అంత మంచిది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని
వాళ్ళతో మీరు చాలా మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం, మంచి సంబంధ బాంధవ్యాన్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని ఈ కర్కాటక రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మరి ఆ ఖర్చులు కూడా పెరగడానికి అవకాశాలు ఉంటాయి. ఆదాయం ఉన్న ఖర్చులు కూడా బాగా పెరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే వైద్యపరంగా ఆ ఖర్చులు ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం మరి ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున శివునికి పంచామృతాలతో అభిషేకం చేయండి. శివనామస్మరణతో మీరు గడపడం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడి మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.